మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇందాక నెయిల్ పాలిష్ పెట్టానండి, ఎందుకో చూడు ఇలా అయిపోయింది. ఓకే, ఏదో అంటున్నారు. అదే మన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే కొంచెం ఆరుంటే బాగుండేదబ్బా, అంత పాడైపోయింది అసలు. మీకు వినిపిస్తుంది కానీ కావాలని వినట్లేదేమో. ఏదో ఏదో అంటున్నట్టు. అదే అండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఒపీనియన్ ఏం చెప్తారు? అదే నెయిల్ పాలిష్ అని చెప్తున్నాను కదా. ఓకే, నెయిల్ పాలిష్ పెట్టుకుంటే అది ఒక గంట ఒక 10-15 నిమిషాలు అలా పెట్టుకుని అలా వదిలేసామనుకో చాలా నీట్ గా చక్కగా అందంగా కనిపిస్తది. లేదు వెంటనే కానీ ఇలా అన్నాం అనుకో ఏమైపోద్ది, ఇదిగో ఇట్లాగా ఇది ఇలాగ అయిపోతుంది అనమాట. సో ఒక ప్రజలు అన్ని సీట్లు నీకు కట్టబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒక సమర్థుడిగా ఏం చేయాలి, ఎంతవరకు చేయగలుగుతావు, నువ్వు ఎంత చేసి ఉండాలి. అలా కాకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంతవరకు అంతకు ముందు ఏదైతే నాయకుడు సగం చేసి వదిలేసి వెళ్ళిపోయాడో ఆ పని నువ్వు మొదలు పెట్టకుండా అక్కడ కంపరా చెట్లు అంతా ఇదైపోయి మొత్తం నాశనం చేసేసి రాష్ట్ర అభివృద్ధి లేకుండా మారణ హోమం చేస్తావా నువ్వు? రాష్ట్రాన్ని మనుషుల్ని డెడ్ బాడీలు చేసి డోర్ డెవల్ చేస్తావా? న్యాయం ఇది న్యాయం అని అడిగినందుకు నువ్వు హత్యలు చేస్తావా? అంటే దేశంలో ఆ రాష్ట్రంలో ఎవరు వాళ్ళ భావాలను వ్యక్తపరిచే విధంగా చేయకూడదా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావని మరి కోపం రాదా? నాలాంటి వాళ్ళు పుట్టింది, నాలాంటి వాళ్ళు పొలిటికల్ రావడానికి కారణం కూడా అదే. నువ్వు ఒక హుందా సీఎం పొజిషన్ లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఒక పిల్లల మీటింగ్కి వెళ్ళి 4 పెళ్లిళ్ళ గురించి 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడతావా నువ్వు? ఇదేనా సంస్కారం? ఇదేనా పిల్లలకు నేర్పిస్తున్నటువంటి నీకు కట్టబెట్టి? అందుకేనా నువ్వు ఇలాంటివి చెప్తావనే నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీకు సీఎం గా కట్టబెట్టింది. ఏం చేశారని చెప్పేసి ఈ రోజు మాట్లాడాలి. నువ్వు అంటున్నావు కదా, ఏం ఒపీనియన్ ఉంటుంది? ఒకటి చేశారని చెప్పండి, ఏం చేశారు మీకు తెలిసి ఏమైనా చేశారని ఒకటి చెప్పండి నాకు. అంటే డైరెక్ట్ ప్రజల జేబుల్లోకి డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే నాయకుడు గొప్ప నాయకుడు అయిపోతాడా?